ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు చీఫ్ ఆర్టీ ఉత్తర్వులు ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంట్ సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి. నిరుటి ఉత్తర్వుల్లో స్పష్టం. ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. రాష్ట్రంలో విద్యుత్తు తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్వీట్. కొరత అవాస్తవం, మీటర్ రీడింగ్లను స్పష్టం. తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాజ్ నోటీసు. విద్యార్థులు ఖాళీ చేయనకలు నిశ్చితంగా చదువుకోండి అంటూ బట్టి చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఎక్కడైనా కానీ, ఏ కాలేజీకైనా, ఏ యూనివర్సిటీకైనా కానీ, ఏ స్కూల్కైనా కానీ సమ్మర్ హాలిడేస్ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. దానిలో తప్పు లేదు వాస్తవంగా. సో దీన్ని ప్రతిసారి కూడా ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నీటి కొరత ఉంది, అవి ఆ కొరత ఉంది, ఈ కొరత అని చెప్పేసి ఈరోజు హాలిడేస్ ఇచ్చేసి చాలా స్పష్టంగా తెలుస్తాం. గత ఉత్తర్వులు కూడా అదే ఉన్నాయి వాస్తవంగా. 12వ తారీఖు 5వ నెల 2023 ఇచ్చినటువంటి నోటీస్ ఇది. 14వ తారీఖు 5వ నెల 2023 నుంచి ఆఫ్టర్ లంచ్ నుంచి మెస్ అండ్ అట్లే హాస్టల్ క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, there is a acute shortage of water and electricity in the university hostels అని చెప్పేసి ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి యూనివర్సిటీ ఇచ్చినటువంటి నోటీస్. ఇది ఎప్పుడు, ఇదిగో చూడండి ఒకసారి జూమ్ చేసుకో, 12/5/2020 గత సంవత్సరంలోనే. సో ఈసారి కూడా అదే ఉత్తర్వును ఇవ్వడం జరిగింది. దాన్ని కేసీఆర్ ఖమ్మం వేదిక బయట పెట్టి ఏదో నేనేదో సాధించాలనుకుంటున్నాడు, సిగ్గుమాలినోడు, ఇంకా బుద్ధి రాలేదు. నీ ప్రభుత్వంలో చూడరా నాయన, నువ్వు ఇచ్చుకున్నది నీ ప్రభుత్వం, నీ యూనివర్సిటీ ఇచ్చింది, నీ యూనివర్సిటీ వీసీ ఇచ్చింది. ఇది మాత్రం నీ కళ్ళ కనవాడు. ఎప్పుడు కానీ విష ప్రచారం చేయాలి, ప్రతిపక్షాలని అధికార పక్షాలని ఇరగబెట్టాలి, నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలి, మాయల మధ్య ముచ్చట్లు చెప్పాలి, పిట్టల ధర ముచ్చట్లు చెప్పాలి, ప్రజల్ని అభూత కల్పనలో ఊహల్లో బతికించాలి. సిగ్గుమాలినోడా, ఇంకా మారవా? ఇంకా బుద్ధి రాలే, అధికారం పోయినా ఇంకా బుద్ధి రానట్టు సిగ్గులో బతుకునేది ఒకటి. నువ్వు ఒకవైపు, ఆ కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, మీ డ్రామాలు, మీ పిట్టల దొర ముచ్చట్లు, మీ కల్వకుంట్ల కాలకేయులంతా కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు సర్వనాశనం చేస్తున్నారు. ఇంకా అధికారం పోయినా కానీ ఇంకా వదులుతున్నారు. ఎర్రరాయన జలగల్లాగా పట్టి పీడిస్తా ఉన్నావు తెలంగాణ. మీ పీడ ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో.